అవగాహన ఉంటాయి. ఎందుకు అబ్రహాముకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబుకు కానీ లేనటువంటి ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు? ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇవ్వబడింది అనేది కూడా మనకి అర్థం కావాలి ప్రియమైన వల్ల. మనకి ధర్మశాస్త్రం అనేది ఎందుకు, ఇక్కడ దేవుడు ఫస్ట్ మన ఆది కాలంలో చూస్తే ఒక్కొక్క వ్యక్తిని మనం నడిపించినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఒక అబ్రహాముని నడిపించినట్టుగా, నోవాహును వాడి కుటుంబాన్ని నడిపించినట్టుగా, లేదంటే కనుక ఒక యోసేపుని నడిపించినట్టుగా, ఒక్కొక్క వ్యక్తిని నడిపించినట్టుగా చూస్తున్నాం. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నడిపించిన సందర్భాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ నడిపించాల్సింది ఒక జనాంగాన్ని ప్రియమైన వాళ్ళ. అంటే ఒక జనాంగం అంటే సుమారుగా ఈ ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి సుమారుగా పాళ్ళు తేళ్లు ప్రవహించి దేశానికి 20 లక్షల మంది సుమారుగా వచ్చారు. 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించాలి అని అంటే అది ఆషామాషి విషయమా?